Hi guys, good morning. So in this video, we need to take a look about how to convert the NFA to DFA అనమాట. So guys, ఈ కన్వర్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ రిలేట్స్ టు సెట్ థియరీకి కూడా కొంచెం రిలేట్ అయి ఉంటుంది అనమాట. సో మీరు ప్రాపర్గా చెప్పినట్టు బై డిఫాల్ట్గా ఫాలో అయిపోతే ఇది కూడా మీకు చాలా ఈజీగానే అనిపిస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైనా సరే ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్ట్ చేయాలి అంటే సో ఫస్ట్ యూనిట్ టు నో వాట్ ఈస్ ఎన్ఎఫ్ఏ అనేది మీకు ఫస్ట్ మీకు తెలియాలన్నమాట. వాడు ఎప్పుడైనా సరే ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చి ఇది ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏకి కన్వర్ట్ చేయమంటే అసలు ముందు ఇది ఎన్ఎఫ్ఏ నాకు అలా చెక్ చేయాలి. ఎన్ఎఫ్ఏకి డిఎఫ్ఏకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? వెరీ గుడ్. ఎన్ఎఫ్ఏకి డిఎఫ్ఏకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నాన్న, డిఎఫ్ఏ అనేది ఓన్లీ ఒక స్టేట్కి మాత్రమే మనకి ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. బట్ వెన్ కమ్ టు ఎన్ఎఫ్ఏ అనేది మల్టిపుల్ స్టేట్స్కి ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ ప్రాపర్గా చూస్తే ఏ నాట్ అనేది ఇదే ఇనిషియల్ స్టేట్, ఇదే ఫైనల్ స్టేట్ అనమాట. ఇలా కూడా మనకు ఉండొచ్చు అనమాట. సో మనకి ఆటోమేటా అనేది సో ఇదే మనకి ఇనిషియల్ స్టేట్ అవ్వచ్చు, బై ద వే ఇదే మనకి ఫైనల్ స్టేట్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ప్రాపర్గా కనుక చూస్తే ఏ నాట్ అనేది జీరో ఇన్పుట్ తో ఏ నాట్కి వెళ్తుంది, బై ద వే అది జీరో ఇన్పుట్ తో ఏ వన్కి కూడా వెళ్తుంది అనమాట. అంటే నథింగ్ బట్ ఇలా మల్టిపుల్ స్టేట్స్ కనుక మనకి వెళ్తే దాన్ని ఏమని పిలుస్తారని చెప్పాను, ఎన్ఎఫ్ఏ అని చెప్పి పిలుస్తారనమాట. సో డిఎఫ్ఏలో ఇలాంటి కేసు మనకి పాసిబుల్ అవుతుందా అంటే పాసిబుల్ అవ్వదు నాన్న. సో కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేవాటికి ఇది ఎన్ఎఫ్ఏ కాబట్టి మనకి ఇక్కడతో కథం అనమాట. సో నెక్స్ట్ వన్ మనం ఏం చేయాలి అంటే ఇది మనకి ఎన్ఎఫ్ఏ అని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నౌ అవర్ టార్గెట్ ఈస్ వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ అనమాట. డిఎఫ్ఏ అంటే ఏంటి? సో మనకి ఓన్లీ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి నథింగ్ బట్ సింగిల్ స్టేట్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉండాలన్నమాట. సో ఈ సింగిల్ స్టేట్ ట్రాన్సాక్షన్ కాకుండా మల్టీ స్టేట్స్ ట్రాన్సాక్షన్ అనేది ఉంటే దాన్ని ఎన్ఎఫ్ఏ అంటారు. ఈ ఎన్ఎఫ్ఏ నుంచి వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ డిఎఫ్ఏ అనమాట. ఓకే, సో గైస్ లెట్స్ టేక్ ఏ లుక్. ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లం ముందు మనం ఏం చేయాలి అంటే సో వీ నీడ్ టు రైట్ ద ట్రాన్సాక్షన్ టేబుల్. సో మనకి ట్రాన్సాక్షన్ టేబుల్ మనం రాయాలన్నమాట. సో ఎవ్రీ టైం మనం ట్రాన్సాక్షన్ టేబుల్ నీట్ గా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో వాట్ ఆర్ ద ఇన్పుట్స్ హియర్? మనకి ఇక్కడ ఉన్న ఇన్పుట్స్ ఏంటి ఇప్పుడు ఇక్కడ? సో మనకి ఇన్పుట్స్ ఏమున్నాయి అంటే సో ఎంటైర్ డిఎఫ్ఏలో మనకు ఉన్న ఇన్పుట్స్ ఏంటి అంటే ఒకటి 0, ఇంకోటి ఏంటి 1 అనమాట. సో ఈ రెండు మనకి ఫస్ట్ ఉండాలి, దెన్ మనకి ట్రాన్సాక్షన్ టేబుల్ వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ టేబుల్ బట్టి మనం ఎక్స్టెండ్ చేయాలంటే వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ అనమాట. చాలా సింపుల్ థింగ్, జాగ్రత్తగా వినండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక్కొక్కటి నేను చెప్తూ ఉంటాను అన్న. ఫస్ట్ వన్ ఏంటంటే క్యాలిక్యులేట్ ఫర్ ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఏ నాట్ కి రాయండి. ఫస్ట్ ఏ నాట్ ఇక్కడ ఫస్ట్ నేను క్యాలిక్యులేట్ ఫర్ ఏ నాట్ అనే స్టేట్ కి రాస్తున్నాను. బికాస్ ఎందుకు అదే ఇనిషియల్ స్టేట్ కాబట్టి నేను ఏ నాట్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ ఏ నాట్ కి రాసినప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఏ నాట్ కి ఆన్ జీరో మీద ఉంటే అది ఎక్కడికి వెళ్తుందో రాయండి ఫస్ట్. ఏ నాట్ ఆన్ 0 అనమాట. సో ఇప్పుడు మనకి ఏ నాట్ అనే ట్రాన్సాక్షన్ ఇక్కడ ఉంది కదా, ఏ నాట్ అనేది ఆన్ 0 ఎక్కడ వరకు వెళ్తుంది? ఎస్. సో ఏ నాట్ ఆన్ 0 అనేది ఫస్ట్ మనకి ఎక్కడ వరకు వెళ్తుంది అన్న? సో ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఏ నాట్ ఆన్ 0 ఏ నాట్ కి వస్తుంది. సో బై ద వే ఇంకోటి దేనికి వెళ్తుంది? ఏ వన్ కి కూడా వెళ్తుంది అనమాట. సో ఏ1 కి ఏ0 కి రెండింటికి కూడా వెళ్తుంది కాబట్టి సో దిస్ ఈస్ ద ట్రాన్సాక్షన్ స్టేట్ ఆన్ 0 అనమాట. ఫస్ట్ మనం ఏ0 కి రాస్తాం. ఏ0 కి ఎందుకు తీసుకున్నాము అంటే బికాస్ దిస్ ఈస్ ద ఇనిషియల్ స్టేట్ కాబట్టి ఇక్కడ ఏ0 ని మనం కన్సిడర్ చేయాలన్న. సో ఇక్కడ మనకి ఇనిషియల్ స్టేట్ ని కన్సిడర్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ0 ఆన్ 0 చేయాలి. మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? ఆన్ 0 ఆన్ 1 కదా. సో ఆన్ 0 తీసుకున్నప్పుడు ఆన్ 0 లో మనకి ఏమవుతుంది? ఏ0 ఆన్ 0 అనేది ఏ0 కి వెళ్తుంది. బై ద వే ఏ0 ఆన్ 0 అనేది ఏ1 కి కూడా వెళ్తుంది అనమాట. సో అల్టిమేట్ గా మనకి ఇక్కడ ఈ రెండు కూడా మనం రాసుకుంటాం. సో ఇది మనకి ఏమవుతుంది అంటే వన్ స్టేట్ అనమాట. దీన్ని ఏమని పిలుస్తారంటే నాన్న వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ న్యూ స్టేట్ నాన్న. దీన్ని మనం ఏమని పిలుస్తారంటే నాన్న న్యూ స్టేట్ అని చెప్పి పిలుస్తారు అనమాట. రైట్. సో ఇప్పుడు మనకి క్యాలిక్యులేట్ ఫర్ ఏ0 అనేది ఆన్ 0 చేసాం కదా. నౌ వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ఆన్ 1 అనమాట. సో మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉంటే అన్ని ఇన్పుట్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ0 ఆన్ 1 చూడండి, ఇక్కడ చూడండి. ముందు ఇక్కడ నేను ట్రాన్సాక్షన్ టేబుల్ కూడా అప్డేట్ చేద్దాం, దాన్ని విల్ గెట్ క్లారిటీ. ఏ0 ఆన్ 0 మనకి ఎంత వచ్చింది? ఏ0 ఉంది, ఇంకోటి ఏ1 ఉంది. సో కాబట్టి ఇక్కడ డన్. ఏ0 ఆన్ 0 ఈ కొత్త స్టేట్ అనేది మనకి క్రియేట్ అయింది కదా. నెక్స్ట్ వన్ చూడండి, ఏ0 ఆన్ 1 చేయాలి కదా. సో ఏ0 అనేది ఇలా ఉన్నప్పుడు ఆన్ 1
ఏ నాట్ ఆన్ 1 తో ఎక్కడికైనా వెళ్తుందా, ఏ నాట్ ఆన్ 0 ఇక్కడ మనకి ఏమవుతుంది, 0 నేమ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనకి 0 నేమ్ అవుతుంది, దెర్ ఈస్ నో 1 కదా. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే సో వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ డెడ్ స్టేట్ అన్నమాట. దాన్ని డెడ్ స్టేట్ గా ట్రీట్ చేస్తారు అనమాట. దెన్ వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ హియర్? ద ట్రాన్సాక్షన్ ఈస్ డెడ్ స్టేట్. సో అంటే ఇక్కడ మనకి ఏ ఆన్ 0 అనేది మనకి ఇది వచ్చింది, ఏ ఆన్ 1 ఏమో మనకి డెడ్ స్టేట్ వచ్చింది అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే సో మనకి ఏదైతే మనకి దీంట్లో న్యూ స్టేట్ ఉందో, ఇప్పుడు చూడండి ఈ వచ్చిన రిజల్ట్ లో న్యూ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు యాజ్ ఎ స్టేట్ గా తీసుకోవాలన్నమాట. లైక్ ఇప్పుడు మనకి దీంట్లో న్యూ స్టేట్ ఏమొచ్చింది, ఒకటేంటి ఏ నాట్ ఏ1, ఇంకోటి ఏంటి నల్ అంటే నథింగ్ బట్ డెడ్ స్టేట్. దీన్ని తీసుకోలేము కాబట్టి దీన్ని మనం న్యూ స్టేట్ గా తీసుకుని దాని నుంచి రాయాలన్నమాట. లైక్ ఏ నాట్ ఏ1 అనే దాన్ని ఒక స్టేట్ గా తీసుకుంటే నౌ ఏ నాట్ ఆన్ ఏ1 అనేది ఆన్ 0 ఏంటి, ఏ నాట్ ఏ1 ఆన్ 1 ఏంటి అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఫస్ట్ స్టెప్ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో తర్వాత ఏం చేయాలి అంటే ఏదైతే మనకి న్యూ స్టేట్ వచ్చిందో ఇది మనకి న్యూ స్టేట్ కాబట్టి ఆ న్యూ స్టేట్ ని మనం ఏం చేసుకోవాలి అంటే యాజ్ ఏ మనం కరెంట్ స్టేట్ గా తీసుకుని ఇప్పుడు వీ నీడ్ టు క్యాలిక్యులేట్. లైక్ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ ఆన్ 0 ఆన్ 1 అనేవి తీసేస్తున్నాను నాన్న. సో అగైన్ వీ నీడ్ టు డూ. సో ఇప్పుడు చూడండి లైక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే నాన్న క్యాలిక్యులేట్ ఫర్, మనం దేనికి క్యాలిక్యులేట్ చేయాలి, ఏ నాట్ కామా ఏ1 అనమాట. సో ఇదంతా కూడా ఏంటి మనకి ఒకే సెట్ కదా, ఇదంతా కూడా ఒకే సెట్ మనకి. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో చూడండి ఒకసారి ఇక్కడ నేను ఒక దానికి చెప్తాను, మీరు ఒకటి కనుక మీరు క్లారిటీగా మీకు అర్థమైతే రిమైనింగ్ అని కూడా చాలా ఈజీ అనమాట మీకు. లైక్ చూడండి ఇప్పుడు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే నాన్న ఆన్ 0 ఇక్కడ చూడండి ద ట్రాన్సాక్షన్ ఫర్ ఏ నాట్ కామా ఏ1 ఆన్ 0 కదా. సో ఇది మనకి ట్రాన్సాక్షన్ ఫార్ములా అనమాట. ద ట్రాన్సాక్షన్ ఏ నాట్ ఏ1 కామా ఆన్ 0 కదా మనం చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే సెట్టిలో వీ కెన్ పెర్ఫార్మ్ ద యూనియన్ ఆపరేషన్ అనమాట. లైక్ ఎలా అంటే చూడండి దీంట్లోనే ఫర్ ఏ నాట్ కామా ఏ1 ఆన్ 0 అని చెప్పి మనం డైరెక్ట్ గా తీసుకున్నప్పుడు we need to write the formula అనమాట. లైక్ ఎలా అంటే ఏ నాట్ కామా 0 యూనియన్ ఏ1 కామా 0. ఇక్కడ చూడండి చాలా సింపుల్, ఏ నాట్ ఆన్ 0 యూనియన్ ఏ1 ఆన్ 0 అనమాట. నౌ we need to calculate. సో ఇక్కడ చూడండి అన్న ఏ నాట్ ఆన్ 0 ఏముంది ఇక్కడ ట్రాన్సాక్షన్ డయాగ్రామ్ లో చూడండి, ఏ నాట్ ఆన్ 0 అనేది ఏ నాట్ ఉంది, నెక్స్ట్ ఏముంది ఇంకోటి కూడా ఉంది, ఏ నాట్ ఆన్ 0 అనేది ఏ నాట్ ఉంది, నెక్స్ట్ వన్ ఏముంది ఏ నాట్ ఆన్ 0 అనేది ఏ1 కూడా ఉంది కదా, అంటే రెండు రాయాలి ఇక్కడ, ఏ నాట్ ఏ1 రెండు కూడా ఇక్కడ రాయాలన్నమాట. సో ఇక్కడ చూడండి చాలా సింపుల్ థింగ్ ఇది, ఏ నాట్ ఆన్ 0 ట్రాన్సాక్షన్ డయాగ్రామ్ లో చూడండి, ఇక్కడ మీరు ఇవన్నీ పట్టించుకోవాల్సిన ట్రాన్సాక్షన్ డయాగ్రామ్ లో చూడండి. సో ఏ నాట్ ఆన్ 0 అనేది ఏ నాట్ ఉంది, ఏ నాట్ ఆన్ 0 అనేది మళ్ళీ మనకి ఏ1 కూడా ఉంది కదా, సో అది కూడా we need to mention అన్నమాట. సో విచ్ ఈజ్ యూనియన్ ఆఫ్ ఏ1 ఆన్ 0. ఏ1 అనేది 0 ట్రాన్సాక్షన్ ఎక్కడ అవుతుందా ఇక్కడ, నో కదా. సో అల్టిమేట్ గా ఏం చేయాలంటే we need to place null అన్నమాట. ఈ రెండింటికి యూనియన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందని ఇక్కడ, సో we will get output like ఏ నాట్ కామా ఏ1 అన్నమాట. సో నథింగ్ బట్ దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ ఫర్ ఏ నాట్ ఆన్ 0. గుర్తుపెట్టుకోండి మనం ఏ నాట్ ఆన్ 1 చేయలేదు, ఇంకా మనం చేసింది దేనికి అంటే ఏ నాట్ ఆన్ 0 అనమాట. నథింగ్ బట్ ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆన్ 0 చేసాం మనం. ఆన్ 0 చేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ రిజల్ట్ ఏ నాట్ కామా ఏ1 అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. సేమ్ ఇదే ట్రాన్సాక్షన్ మనకు వచ్చింది కాబట్టి సో మనం ఇక్కడతో దీన్ని వదిలేవచ్చు అనమాట. నౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఫర్ ఏ నాట్ ఆన్ 1 కి అనమాట. 1 కి చేయాలి మనకి, ఆ 1 కి ఎలా అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి 0 రీప్లేస్ అయిపోతుంది, 1 అవుతుంది. సో ఇక్కడ మనకి ఫర్ 1. సో ఇక్కడ ఆన్ 1 ఉన్నప్పుడు మనకి ఎలా అవుట్పుట్ అవుతుందో చూద్దాం. సేమ్ ట్రాన్సాక్షన్ కి 0 ఎలా అయితే చేసామో సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఫర్ ద 1 ఆల్సో అన్న. సో అప్పుడు మనకి ఇక్కడ ఎంత అవుతుంది, సో నథింగ్ బట్ 1 అనమాట. సో ఇప్పుడు చూడండి మనకి ఏ నాట్ ఆన్ 1 యూనియన్ ద ట్రాన్సాక్షన్, ఇదంతా కూడా మనకి ట్రాన్సాక్షన్ అని పిలుస్తారు. ద ట్రాన్సాక్షన్ ఆఫ్ ఏ నాట్ ఆన్ 1 ఏ1 ఆన్
1. సో ఇప్పుడు చూడండి, we will get the result. A naught on 1 ఎంత? A naught on 1 ఏమైనా ట్రాన్సాక్షన్ ఉందా? ఇక్కడ నుంచి 1 కి ఏమైనా వెళ్తుందా? ఇక్కడ నుంచి 1 కి ఏమైనా వెళ్తుందా? ఏం వెళ్ళట్లేదు కాబట్టి సో we can proceed with the pi అన్నమాట. అంటే nothing but null which is the union of A1 on 1. A1 కదా, on 1 ఎక్కడికి వెళ్తుంది? A1 కి వెళ్తుంది. A1 on 1 A1 కి వెళ్తుంది. బై ద వే మనకి A2 కూడా వస్తుంది కదా. సో అంటే దిస్ ఈజ్ ద స్టేట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండింటికి యూనియన్ చేస్తే వాట్ వి విల్ గెట్? సో అల్టిమేట్లీ వాట్ వి విల్ గెట్ అంటే, సో ఇది పై కాబట్టి దీన్ని తీసేస్తాం. సో మనకి ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే A1, A2 అన్నమాట. సో మనకి నథింగ్ బట్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. అంటే నథింగ్ బట్ A0 A1 ఆన్ 1 ఎంత వచ్చింది అంటే ఈ స్టేట్ ఆన్ 1 ఎంత వచ్చింది మనకి ఇక్కడ? A1, A2 అన్నమాట. సో ఇది మనకి సెకండ్ రిజల్ట్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇప్పుడు వీడియోలో ఉన్న న్యూ స్టేట్ అయితే ఇప్పుడు మనకి A0 A1 అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దీన్ని మనం న్యూ స్టేట్ గా తీసుకుంటాం అంటే న్యూ స్టేట్ గా తీసుకున్నాము. సో ఇక్కడ న్యూ స్టేట్ ఏం తీసుకుంటాము అంటే ఇది తీసుకుంటాం అన్నమాట. బికాజ్ ఎందుకు A1 A2 అనేది మనకి డిఫరెంట్ స్టేట్ కాబట్టి సో వీ కెన్ ప్రొసీడ్ విత్ దిస్. A1 A2 అనేది మనకి ఇక్కడ డిఫరెంట్ కాబట్టి సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ ఏంటి అంటే A1, A2 ని తీసుకుంటాం అన్నమాట. లైక్ ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ మనం A0 కి A1 కి చేసామో సేమ్ ప్రాసెస్ వీ నీడ్ టు డూ ఫర్ A1 A2 కూడా చేయాలన్నమాట. లైక్ ఎలా అంటే చూద్దాం. సో ఇక్కడ మనం ఏమవుతాయి, ఈ వాల్యూస్ ఏమవుతాయి అప్పుడు? ఎస్, ఈ వాల్యూస్ అనేప్పుడు మనకి ఏమవుతాయి అంటే A1, A2 అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఆన్ 0 A1 A2 కి ఎలా అవుతాయి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో దాని ఇక్కడ చూడండి, ఇది చాలా ఈజీ, ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. మీకు ఒక్క లాజిక్ తెలిస్తే చాలు. ఇక్కడ ఆన్ 0 A1 A2 ఆన్ 0 అన్నమాట. ఇక్కడ చూడండి సింపుల్ గా A1 A2 కి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇప్పుడు. సో న్యూ స్టేట్ అది కాబట్టి సో ఇక్కడ మనం ఎలా చేస్తాం? ఫర్ ద ట్రాన్సాక్షన్ A1, 0 which is union of A2, 0. I hope this is the transaction, right? So A1 on 0 union A2 on 0 కదా. ట్రాన్సాక్షన్ డయాగ్రామ్ లో చూడండి ఒకసారి. A1 on 0 అంటే ఎంత? A1 on 0 ఏమన్నా ఉందా? లేదు. సో అల్టిమేట్ గా రిజల్ట్ ఎంత? పై. A1 on 0 అన్న A1 కి 0 ఏం లేదు కదా, 1 ఉంది కాబట్టి సో ఓకే, నో వరీస్. నెక్స్ట్ యూనియన్ A2 on 0. A2 on 0. సో మనకి ఇక్కడ A2 on 0 ఏముంది? A0 కదా ఉంది. సో అల్టిమేట్గా మనం ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు? A0 ని రాయాలన్నమాట. సో ఇంకేమైనా ఉన్నాయా A2 నుంచి? లేవు. సో కాబట్టి దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్ అన్నమాట. ఈ రెండింటికి యూనియన్ చేస్తే ఎంత రావాలి మనకి ఆన్సర్? A0 కదా. సో అల్టిమేట్గా మనకి ఈ మొత్తానికి అంటే నథింగ్ బట్ A1 A2 కి ఆన్ 0 చేస్తే మనకి ఎంత వచ్చింది రిజల్ట్? A0. సో ఆన్ 0 చేస్తే మనకి ఎంత వచ్చింది? A0 వచ్చింది అన్నమాట. సో నౌ వీ నీడ్ టు గో అహెడ్ విత్ ద A1 అన్నమాట. లైక్ ఎలా అంటే సో ద ట్రాన్సాక్షన్ అనేది దీనికి మనం వర్ణించుకోవాలి. సో 1 మినిట్. ఆన్ 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి ఒకసారి. A1, 1 యూనియన్ A2, 1 which is the for the transaction. For example, ఇది సింబల్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్ సింబల్ నాన్న. ట్రాన్సాక్షన్ ఆఫ్ A1, 1 యూనియన్ A2, 1 ఆన్ 0 అనేది చేస్తాం ఆల్రెడీ. సో ఆన్ 1 ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి నాన్న, A1, 1 A1 ఇక్కడ ఉంది కదా, 1 అంటే ఎంత వస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. 1 అంటే ఏమొస్తుంది? A1 A2 కదా వచ్చేది. యూనియన్ A2 on 1 ఏం లేదు. సో నథింగ్ బట్ పై. సో వాట్ ఈస్ ద రిజల్ట్ దెన్? A1, A2 అన్నమాట. సో మనకి A1, A2 కాబట్టి సో అల్టిమేట్ గా మనకి దీని యొక్క రిజల్ట్ ఎంత అంటే మనకి A1, A2 అన్నమాట.
నౌ వీ కెన్ చెక్. సో వీటిల్లో మనకి ఏమైనా న్యూ స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ నోట్ అనేది న్యూ స్టేటా కాదు, బికాస్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ స్టేట్ అనమాట. సో కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చా, చేయకూడదు. సో నెక్స్ట్ వన్ ఏముంది మనకి A1 A2 అనేది న్యూ స్టేటా కాదు, ఆల్రెడీ A1 A2 అనేది ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి సో దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఎగ్జిస్టింగ్ స్టేట్ అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో ఇలా ఎప్పుడైతే మనకి అయిపోతాయో అప్పుడు ఫైనల్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడతో ఆపేయవచ్చు, లేదు అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ నథింగ్ బట్ మనకి పై స్టేట్ పెట్టి పై రాసేసుకోవచ్చు అనమాట. సో అలా రాసినా రాకపోయినా పర్లేదు, మనకి ఇక్కడతో సొల్యూషన్ అనేది రిటర్న్ అయిపోద్ది అనమాట. లైక్ చూడండి ఒకసారి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నౌ ఇట్స్ టైమ్ టు వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఏ డిఎఫ్ఏ అనమాట. అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చేసాము అంటే టు గెట్ ద ట్రూత్ టేబుల్ అనమాట. సో వన్స్ మనకి ట్రూత్ టేబుల్ ఏదైతే వచ్చేసిందో ఈ ట్రూత్ టేబుల్ బట్టి వీ నీడ్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లం అనమాట. సో మనకి స్టేట్స్ అన్ని ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో దీన్ని బట్టి వీ నీడ్ టు క్యాలిక్యులేట్ అన్న. లైక్ చూడండి ఒకసారి. సో దీంట్లో మనకి ఏమేమి స్టేట్స్ ఉన్నాయి ఫస్ట్ మనకు తెలియాల్సింది అది. సో ఏమేమి స్టేట్స్ ఉన్నాయి మనకి, ఒకటి A0, ఇంకోటి A0, A1, ఇంకొక స్టేట్ ఏముంది మనకి A1, A2 అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక స్టేట్, ఇదొక స్టేట్, ఇదొక స్టేట్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి A0 on 0 ఎక్కడికి వెళ్తుంది చూడండి ఒకసారి. A0 on 0 ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, అవునా? సో దిస్ ఈస్ ద వన్ ట్రాన్సాక్షన్. A0 on 1 ఎక్కడికి వెళ్తుంది, పైకి వెళ్తుంది. అంటే నథింగ్ బట్ డమ్మీ కదా, సో కాబట్టి సో వీ కెన్ క్రియేట్ దట్ ఆల్సో. అంటే ఆ ట్రాన్సాక్షన్ 1 ఎక్కడికి వెళ్తుంది, ఇది డమ్మీకి వెళ్తుంది, అంటే నథింగ్ బట్ డెడ్ స్టేట్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్ ఏముంది, A0 A1 అనేది ఒక స్టేట్, ఇది ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది, దీనికి వస్తుంది, నథింగ్ బట్ దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ సెల్ఫ్ లూప్ అనమాట. ఐ హోప్ యూ గాట్ ద అండర్స్టాండ్, ఐ హోప్ యూ గాట్ ద పాయింట్, రైట్? సో A0 A1 అనేది మళ్ళీ ఇక్కడ మనకి సెల్ఫ్ లూప్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. నెక్స్ట్ A0 A1 అనేది ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది, ఆన్ 1 ఇట్ గోస్ టు A1 A2, ఇక్కడ A1 A2 కి వస్తుంది. నెక్స్ట్ వన్ A1, A2 అనేది ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది, ఆన్ 0 అనేది ఇక్కడికి వెళ్తుంది అనమాట, ఆన్ 0 ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ A1 A2 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది, అది A1 A2 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది అది. సో సేమ్ ఇక్కడికి వెళ్తుంది కాబట్టి సో దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ 1 అనమాట. సో మీరు ఇక్కడతో కావాలంటే వదిలేవచ్చు. ఇక్కడ చూడండి అన్ని కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో లేదో చెక్ చేయండి ఒకసారి. A0 అనే స్టేట్, బికాస్ మనకి DFA లో ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ ఈస్ గోస్ టు ఆల్ ద ఇన్పుట్స్, అంటే ఎన్ని ఇన్పుట్స్ అయితే ఉన్నాయో అన్ని ఇన్పుట్స్ వాడాలి కదా. A0 ఉంది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, A0 అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను చూడండి, ఈ A0 అనేది అన్ని ఇన్పుట్స్ వాడిందా లేదో చూడండి. సో A0 అనేది 0 వాడిందా, ఎస్. 1 వాడిందా, ఇగో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 0, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 అనమాట. సో 2 ఇన్పుట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకి A0 A1 చూడండి, 0 ట్రాన్సాక్షన్ అయిందా, అయ్యింది. 1 ట్రాన్సాక్షన్ అయిందా, అయ్యింది. సో కాబట్టి మనకి ఈ స్టేట్ కూడా మనకి సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి A1 A2 లో లైక్ చూడండి ఒకసారి, మనకి A1 A2 అనే ట్రాన్సాక్షన్ అనేది 1 వాడిందా, ఇవ్వండి సెల్ఫ్ లూప్ 1 అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, 0 అవుతుంది అనమాట. మరి మనకి ఇంకా ఏం అవ్వలేదు, ఈ పై అనేది అవ్వలేదు, నథింగ్ బట్ డెడ్ స్టేట్ అవ్వలేదు. దానికోసం ఏం చేయాలంటే వీ కెన్ క్రియేట్ ఏ డెడ్ స్టేట్. అప్పుడు మనకి ఫైనల్గా ఇలా మనం డెడ్ ఇలా రాసేయాలన్నమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 0, 1 రెండు కూడా మనకి అదే వెళ్తుంది అనమాట. సో దీని ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, పై అనేది 0 వెళ్తుంది, 1 వెళ్తుంది అనమాట. సో అల్టిమేట్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దిస్ ఈస్ ద ఫైనల్ DFA. అర్థమవుతుందా? సో మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు A0 అనే స్టేట్ అనేది 2 ఇన్పుట్స్ తీసుకుంది కదా, నథింగ్ బట్ మల్టిపుల్ స్టేట్స్కి వెళ్తుంది కదా విత్ ద సేమ్ ఇన్పుట్. ఇక్కడ అలా వెళ్ళదు. సో ఎంటైర్ థింగ్ అనేది కంప్లీట్ గా మారిపోతుంది అనమాట. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే DFA లో మనకి ఓన్లీ ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కి మాత్రమే వెళ్తుంది విత్ ఓన్లీ ద 1 ఇన్పుట్ అనమాట. బట్ వెన్ కమ్ టు NFA లో మనకి ఇట్ మూవ్స్ టు ద మల్టిపుల్ స్టేట్స్ కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎగ్జాంపుల్ తో మీకు చెప్తాను అనమాట. So thanks for watching. Please do subscribe.